ఫ్రెండ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ 10th క్లాస్లో మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ వ్యూలో ఆప్షన్స్ ఉన్నాయి కదా, అలాగే మనకి షార్ట్ బైలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి డెస్క్టాప్ మీదే కాదు, మీరు డిస్పీసీలోకి వెళ్ళారనుకోండి, పైన షార్ట్ లో ఆప్షన్స్, అలాగే వ్యూలో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీరు లోకల్ డ్రైవ్స్ లోకి వెళ్ళినా లేదంటే ఏమైనా ఫోల్డర్ లోకి వెళ్ళినా పైన ఈ ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి. అసలు ఈ ఆప్షన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నది ఫస్ట్ నేను డెస్క్టాప్ మీద చెప్తాను, తర్వాత ఫోల్డర్ లో కూడా చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ వ్యూ లో లార్జ్ ఐకాన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ సైజ్ పెరుగుద్ది. నాకు మరీ పెద్ద సైజ్ అయిపోయింది, కొంచెం సైజ్ తగ్గాలి అంటే రైట్ క్లిక్ చేస్తారు, వ్యూలో మీడియం ఐకాన్స్. మీకు ఇంకా చిన్న సైజ్ కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి స్మాల్ ఐకాన్స్ అంటారు. వీటికి షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. షార్ట్ కట్లు వచ్చేటప్పటికి Ctrl+Shift+1 ప్రెస్ చేశారు అనుకోండి, మనకి పెద్ద సైజులో. Ctrl+Shift+2 ప్రెస్ చేశారు అంటే కొంచెం సైజ్ తగ్గుద్ది. Ctrl+Shift+3 అన్నాము అంటే మీడియం సైజ్ వచ్చుద్ది. Ctrl+Shift+4 అన్నాము అంటే చిన్న సైజులో. మనం మౌస్ ద్వారా కూడా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ఉంటది కదా, అది హోల్డ్ చేసి పట్టుకొని మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, దాన్ని పైకి మూవ్ చేశారు అనుకోండి, ఐకాన్ సైజ్ పెరుగుద్ది. స్క్రోల్ వీల్ బటన్ కిందకి మూవ్ చేశారు అనుకోండి, సైజ్ తగ్గుద్ది. నాకైతే ఈ సైజ్ సరిపోద్ది. నెక్స్ట్ అలాగే కొంతమందికి ఐ సైట్ ఉండి డెస్క్టాప్ మీద టెస్ట్ కనబడదు. మనం ఈ టెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. సిస్టమ్ లో ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, ఇక్కడ 125 ఉంది. మీరు దీనికన్నా కొంచెం పెంచుకున్నారు అనుకోండి, ఇక్కడ 150 ఉంది, సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా సైజ్ పెంచడం ఇప్పుడు మీరు డి డ్రైవ్ లోకి వెళ్ళినా ఈ డ్రైవ్ లోకి వెళ్ళినా ఇదంతా మనకి టెస్ట్ సైజ్ పెరిగిపోయి కనబడుద్ది. నాకు వద్దు, నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తారు, డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్తారు, ఇక్కడ ఉన్న స్కేల్ ఇక్కడ 125 రికమెండెడ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూసారు అంటే నార్మల్ అయిపోద్ది. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసిన వ్యూ లో ఇక్కడ ఆటో అరేంజ్ ఐకాన్స్ అని ఉంది కదా, ఇది మార్క్ పెట్టుంది. ఒకవేళ మార్క్ తీస్తుంది అనుకోండి, మీకు నచ్చిన పొజిషన్స్ లో పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ ఆప్షన్ పెట్టి లేకుండా ఇలాగ గజిబిజీ అయిపోతే సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా అవసరం లేదు, నా ఐకాన్స్ అన్ని ఆటోమేటిక్ గా అరేంజ్ అయిపోవాలి. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూలో ఆటో అరేంజ్ ఐకాన్స్ మీద క్లిక్ చేయడం ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసిన వ్యూలో ఇక్కడ అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్ అనే ఆప్షన్ మార్క్ పెట్టుంది కదా, ఇది వర్క్ అవ్వాలి అంటే పైది కూడా మార్క్ తీస్తుండాలి. పైది మార్క్ తీసాను. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి వ్యూలో అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్, ఇది కూడా మార్క్ తీసా. ఇలా మార్క్ తీయడం వల్ల ఏమవుద్ది అంటే మనకి దిస్ పీసీకి రీసైకిల్ బిన్ కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది, మనకి ఎంత స్పేస్ ఉందో మిగతా ఐకాన్స్ మధ్యలో కూడా అదే స్పేస్ కంటిన్యూ అవుద్ది. అలాగే మీరు రైట్ సైడ్ చూసుకున్న ఐకాన్స్ కూడా మధ్యలో స్పేస్ అదే ఉంటది. మీరు ఇక్కడ మార్కులు తీయడం వల్ల వీటి పొజిషన్స్ మార్చుకోవచ్చు. ఈ రెండిటి మధ్యలో సెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో ఇలాగా మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు వీటికి తిన్నంగా రావాలి, ఇలాగ మధ్య మధ్యలో ఉండకూడదు అంటే రైట్ క్లిక్ చేస్తారు, వ్యూలో ఆటో ఐకాన్స్ టు గ్రిడ్ అన్నారు అనుకోండి, కరెక్ట్ గా ఐకాన్స్ స్ట్రైట్ గా సెట్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూలో ఆటో అరేంజ్డ్ ఐకాన్స్ అంటున్నా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూలో ఇంకా మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే షో డెస్క్టాప్ ఐకాన్స్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి ఉండడం వల్ల ఈ ఐకాన్స్ కనబడుతున్నాయి. ఒకవేళ మీరు మార్క్ తీసారు అనుకోండి, ఈ ఐకాన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. ఈ ఆప్షన్స్ అన్ని అసలు నేను ఎందుకు చెప్పాను అంటే గబుక్కున ఇలాగా డెస్క్టాప్ మీద ఐకాన్స్ కనబడకపోయినా, డెస్క్టాప్ మీద ఐకాన్స్ అన్ని చిందరవందరగా అయిపోయినా మీరు టెన్షన్ పడకుండా సింపుల్ గా వ్యూలోకి వచ్చి ఈ ఆప్షన్స్ యూస్ చేయాలి అని ఇవన్నీ చెప్పా. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, షార్ట్ బై లో ఇక్కడ మనకి నేమ్, సైజు, ఐటమ్ టైప్, డేట్ మోడిఫైడ్ అని ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి ఒక ఫోల్డర్ లో చూద్దాం. ఇక్కడ మనం ఏ ఆప్షన్స్ యూస్ చేస్తున్నామో అవి మనకి ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ కి అప్లై అవుతాయి. మీరు అక్కడ యూస్ చేసినా ఇక్కడ యూస్ చేసినా ఒకటే. దిస్ పీసీలోకి వెళ్తున్నా, డి డ్రైవ్ లో మై పర్సనల్ కంటెంట్ అండ్ ఫోల్డర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసా. ఇందాక నేను డెస్క్టాప్ మీద వ్యూలో ఆప్షన్స్ చెప్పాను కదా, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అన్నారు అంటే ఐకాన్స్ సైజ్ పెరిగిపోద్ది. నెక్స్ట్ లార్జ్ ఐకాన్స్ అన్నారంటే కొంచెం సైజ్ తగ్గుద్ది. మీడియం ఐకాన్స్ అన్నారు అంటే ఇంకా సైజ్ తగ్గుద్ది. స్మాల్ ఐకాన్స్ అన్నారు అంటే చిన్న సైజ్ లో. నాకు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ కావాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి లిస్ట్, డీటెయిల్స్, టైటిల్స్, కంటెంట్ అనే 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, మీరు లిస్ట్ అన్నారు అనుకోండి, మనకి లిస్ట్
లిస్ట్ వైజ్ గా వీడియోస్ అన్ని ఒక దగ్గర, MP3 ఫైల్స్ అన్ని ఒక దగ్గర, JPG ఫైల్స్ అన్ని ఒక దగ్గర లిస్ట్ వైజ్ గా కనబడతాయి. మళ్ళీ వ్యూలోకి వెళ్తున్నా, మీరు డీటెయిల్స్ అన్నారు అనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ తో పాటు ఎప్పుడు క్రియేట్ చేసాం, ఈ ఫైల్ అసలు ఏ ఫార్మాట్ లో ఉంది, దీని సైజ్ ఎంత, ఇలాగ మనకి ఇన్ఫర్మేషన్ తో పాటు ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని కనబడతాయి. మళ్ళీ వ్యూలో టైల్స్ అన్నారు అనుకోండి, మనకి సైజ్ తగ్గి టైల్స్ రూపంలో కనబడతాయి. నెక్స్ట్ కంటెంట్, ఇది కూడా అంతే, మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్, మన వీడియో డెమినిషన్స్ తో పాటు ఈ వీడియో సైజ్ ఎంత ఉంది, ఎంత GB ఉంది, ఎప్పుడు మోడిఫై చేసాం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. నెక్స్ట్ వ్యూలో ఇక్కడ డీటెయిల్స్ ప్యాన్ అని ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పా, ఇక్కడ మనకి డీటెయిల్స్ అని ఉంటది. ఏవైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్నాం అనుకోండి, ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ హైలైట్ అవుద్ది. మీరు వీడియోనే కాదు, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ అవుద్ది. వ్యూలో ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ షార్ట్ బై గురించి చూద్దాం. నాకు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ ఉండాలి, సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఈ డీటెయిల్స్ అన్నది హైడ్ అయిపోవాలి. షార్ట్ బై లో ఫస్ట్ నేమ్ అంటే మనకు ఆల్ఫాబెట్ ప్రకారంగా వచ్చుద్ది. ఏ లెటర్ మీద ఉన్నాయన్నీ ఒక దగ్గర, B లెటర్ మీద ఉన్నాయన్నీ ఒక దగ్గర. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇవన్నీ నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ వైజ్ గా ఫస్ట్ 4, నెక్స్ట్ 5 ఎన్ని ఉన్నాయో అంతవరకు కంటిన్యూ అయింది. నెక్స్ట్ 6, 7 ఇలాగ ఫస్ట్ లెటర్ ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫస్ట్ లెటర్ ఏలు 2 ఉన్నాయి కాబట్టి ఏలు 2 ఒక దగ్గర వచ్చినాయి, B మీద ఉన్నాయన్నీ ఒక దగ్గర వచ్చినాయి, C మీద ఉన్నాయన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి. అలాగా మనకి Z వరకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ ఆ లెటర్ ని బేస్ చేసుకొని రన్ అవుతాయి. నాకు YZ మీద ఎటువంటి లెటర్స్ లేవు కాబట్టి ఆ ఫైల్స్ కనబడట్లా. షార్ట్ లోకి వెళ్తున్నా, అసెండింగ్ పెట్టుంచారు కాబట్టి A to Z వచ్చినాయి. అదే మీరు డిసెండింగ్ పెట్టారు అనుకోండి, మనకి Z to A రివర్స్ లో, నాకు Z Y మీద లేవు కాబట్టి W దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. కిందకు వచ్చి చూసారు అంటే మనకి నెంబర్స్ వస్తాయి. దీని పైన చూసుకున్నారు అంటే ఆల్ఫాబెట్ A. నాకైతే అసెండింగ్ లోనే కావాలి, ఇక్కడ క్లిక్ చేసి అసెండింగ్ అంటున్నా. నెక్స్ట్ డేట్ మోడిఫైడ్, ఇది వచ్చేటప్పటికి డేట్లని బేస్ చేసుకొని రన్ అవుద్ది. మీరు ఒక రోజు 3 ఫైల్స్ డౌన్లోడ్ చేశారు అనుకోండి, నెక్స్ట్ రోజు 2 ఫైల్స్ డౌన్లోడ్ చేశారు అనుకోండి, మీరు ఒక రోజు 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసినవన్నీ ఒక దగ్గర వస్తాయి. నెక్స్ట్ డే 2 డౌన్లోడ్ చేశారు కదా, అవి ఒక దగ్గర వస్తాయి. ఇలాగా డేట్ ని బేస్ చేసుకొని రన్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఆల్ఫాబెట్ అనేది మారిపోద్ది, MAB. ఇది ఇంకా నేముని బేస్ చేసుకొని రన్ అవట్లా, డేట్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. నెక్స్ట్ టైప్, ఇది వచ్చేటప్పటికి వీడియో ఫైల్స్ అన్ని ఒక దగ్గర, JPG ఫైల్స్ అన్ని ఒక దగ్గర, MP3 ఫైల్స్ అన్ని ఒక దగ్గర. ఒకవేళ మీ దగ్గర PDF ఫైల్స్ ఉంటే PDF ఫైల్స్ అన్ని ఒక దగ్గర పెట్టుద్ది. అలాగే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నా, MS Word ఫైల్స్ ఉన్నా, ఏ ఫార్మాట్ కి సంబంధించిన ఫైల్స్ ఆ ఫార్మాట్ దగ్గర సెట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే MP4 ఫైల్స్ అన్ని ఒక దగ్గర, MP3 ఫైల్స్ అన్ని ఒక దగ్గర, JPG ఫైల్స్ అన్ని ఒక దగ్గర. ఇందులో కూడా అసెండింగ్ డిసెండింగ్ ఉంటది. మీకు రివర్స్ లో కావాలి అంటే డిసెండింగ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ మోర్ లో సైజ్, ఇది వచ్చేటప్పటికి మన ఫైల్ సైజును బట్టి సైజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ వీడియో సైజ్ వచ్చేటప్పటికి 72.8 MB. దీని పక్క చూసుకుంటే తగ్గుద్ది 71, దీని పక్క చూసుకుంటే ఇంకా తగ్గుద్ది 30 MB, దీని పక్కన ఇంకా తగ్గుద్ది 26. ఇలాగా మనకి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్న అన్నిటిలో తక్కువ సైజు ఫైల్ ఇదే. ఇది వచ్చేటప్పటికి 241 KB లో ఉంది. దీన్ని మీరు అసెండింగ్ డిసెండింగ్ లో మార్చాలి అన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ నాకు పెద్ద సైజు నుంచి చిన్న సైజుకి రావాలని ఉంది, అదే మీరు అసెండింగ్ పెట్టారు అనుకోండి రివర్స్ అవుద్ది, చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు. నాకు డిసెండింగ్ ఉండాలి. మిగతా ఆప్షన్స్ ఉంటాయి కానీ అన్ని పెద్దగా యూజ్ ఉండవు. ట్యాగ్స్ ని బేస్ చేసుకొని, టైటిల్స్ ని బేస్ చేసుకొని ఈ ఆప్షన్స్ అయితే నేను చెప్పట్లా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా అప్లై చేసి చూడండి. ఈ వ్యూ పక్కన మనకి 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేశారు అంటే ప్రాపర్టీస్ అని ఉంటది. ఈ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ ఫోల్డర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను ఫోల్డర్ లో ఉన్నాను కాబట్టి ఫోల్డర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను బ్యాక్ కి వెళ్తున్నా, ఇక్కడ నేను ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్నాను అనుకోండి, నా ల్యాప్టాప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నా ల్యాప్టాప్ పేరు, నెక్స్ట్ నేను ఏ ప్రాసెసర్ యూస్ చేస్తున్నాను, నా ల్యాప్టాప్ కి ర్యామ్ ఎంత యూస్ చేస్తున్నాను, అలాగే సిస్టమ్ టైప్ వచ్చేటప్పటికి 64-bit, ఇలాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని కింద చూసుకున్నారు అంటే నేను యూస్ చేసే విండోస్ ఇన్ఫర్మేషన్, నేను విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను, ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనబడుద్ది. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్ అంటున్నా,
ఈ ఆప్షన్స్ లో మనకు ఫోల్డర్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడైతే అవసరం లేదు, తర్వాత వచ్చే క్లాసెస్ లో చూద్దాం. మీరు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.